లింగ నిర్ధారణపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం కీలక అఫిడవిట్ దాఖలు చేసింది. పురుషుణ్ణి కానీ మహిళగా గుర్తించాలి అనే ధోరణిని అంగీకరిస్తే 1,00,000 చట్టపరమైన చిక్కులు వస్తాయని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. కేవలం మానసిక భావన ప్రాతిపదికన లింగాన్ని మార్చితే 169 చట్టబద్ద నిబంధనలు విఫలమవుతాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక మహిళల భద్రత, లైంగిక వేధింపుల నిరోధక చట్టాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ట్రాన్స్జెండర్ హక్కులు, రాజ్యాంగ నిబంధనల మధ్య సమతుల్యతపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. కేవలం మానసిక భావన ప్రాతిపదికన లింగాన్ని మార్చితే 169 చట్టబద్ద నిబంధనలు విఫలమవుతాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక మహిళల భద్రత, లైంగిక వేధింపుల నిరోధక చట్టాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ట్రాన్స్జెండర్ హక్కులు, రాజ్యాంగ నిబంధనల మధ్య సమతుల్యతపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది.